హలో అందరికి. రీసెంట్‌గా నేను, నా హస్బెండ్ అయితే అనకాపల్లి వెళ్ళాము. నూకాలమ్మ తల్లి టెంపుల్‌కి. సో, పాత టెంపుల్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా కడుతున్నారు అది కొత్తది. ఇంకా మేము దర్శనం చేసుకొని మంచిగా అక్కడ ప్రసాదం తీసుకొనొచ్చేసాము. ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూడా విగ్రహం ఉంది. ఇది ఇంకా బావుంది. దీని దగ్గరికి వెళ్లి కూడా ఫోటోస్ తీసుకోవచ్చనమాట. సో, లంచ్ అయిపోయాక పక్కనే కదా అని చెప్పి బొజ్జన్నకుంట విజిట్ చేద్దాం అనుకున్నాము. ఇదే అక్కడ రూట్ అనమాట. కొంచెం మ్యాప్స్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనకాపల్లిలో. 5 కిలోమీటర్స్ వరకే ఉంటుందది. సో, అనకాపల్లి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైమ్ ఇది విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఎళ్ళే దారంతా చాలా బావుంది. చుట్టూ ఒక పక్క పొలాలు, ఒక పక్క కాలువ అండ్ రూట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మేమెళ్ళే టైంకి సన్‌సెట్ అయిపోయింది. 4 ఆ టైంకి వెళ్ళాము. సో, మంచిగా బ్రీజ్ కూడా చాలా కూల్‌గా ఉంది. అండ్ పిక్నిక్ సీజన్ కాబట్టి కార్తీక మాసం టైంలో చాలామంది పిక్నిక్ చేసుకోవడానికి కూడా వచ్చారు. ఇక్కడ 2 కొండలున్నాయి కదా! అవేమాట. 2 కూడా బొజ్జన్న కొండే అనమాట. సో, మెయిన్‌లీ ఒకటే కొండ మీదకి అందరూ వెళ్తున్నారు. సో, మేము కూడా అదొక్కటే ఎక్కాము. ఎందుకంటే ఈవినింగ్ క్లోజింగ్ టైమ్ అయిపోతుంది కాబట్టి. టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. సో, టికెట్ అయితే కాస్ట్ ఏం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకొక టికెట్ ఇస్తారు. ఫ్యామిలీలో ఒకళ్ళు చూపిస్తే సరిపోద్ది. కిందనంతా గార్డెన్ ఏరియా ఉంది. కూర్చొని మంచిగా పిక్నిక్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ కొంచెం ప్లాస్టిక్ కానీ డ్యామేజ్ గాని చేస్తే వాళ్ళు తర్వాత మన దగ్గర కలెక్ట్ చేస్తారంట ఫైన్స్. సో, అందుకే ఆధార్ కార్డ్ చూపించమన్నారు. సన్‌సెట్ చాలా బావుంది. అండ్ అక్కడ ఒక కొండుందనమాట. అటువైపు మేమింకా వెళ్ళలేదు. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందని చెప్పి. ఒక కొండ ఎక్కేసరికి టైం అయిపోయింది. చాలా మంది పిల్లలతో వచ్చారు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పైకి కనిపించే కొండ మీదకే ఎక్కాలనమాట. స్టెప్స్ ఉన్నాయి. పర్లేదు ఈజీ ట్రెక్కింగే. ప్రాబ్లమ్ ఏం లేదు. ముసలి వాళ్ళొస్తే కొంచెం చూసుకోవాలి. మిగతా అయితే అందరూ వెళ్ళిపోవచ్చనమాట. నీట్‌గా పైకెక్కేసరికి మనకి లోపల ఇలా కార్వింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. గౌతమ్ బుద్ధవి. లైక్ మెడిటేషన్ చేస్తున్నట్టు. దానికి కూడా మన వాళ్ళు పసుపులో అయి పెట్టేసున్నారు. సో, మంచిగా చాలామంది అక్కడ నించొని ఫోటోస్ అయి తీసుకుంటున్నారు. బట్ అంత సేఫ్టీ గ్రిల్స్ గట్రా ఏం లేవు. చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పైన ఇంకొంచెం ఇలా శివలింగంలా ఉందన్నమాట. అది శివలింగమో మరి ఏమో తెలీదు గానీ చూడ్డానికి అలాగే ఉంది. అండ్ గుహ అయితే చాలా చీకటిగా ఉంది. బట్ సమ్‌హౌ ఫోన్‌లో మాత్రం బానే కనిపించింది. ఇంకొంచెం పైకి ట్రెక్ చేస్తే ఇలా హిల్ ఉందనమాట. చాలామంది ఆ పై వరకు వెళ్లి ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, ఇది మీ ఇష్టం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. తుప్పల్లో పాములు గట్రా ఉన్నాయి. మేము స్టెప్స్‌కి దిగిన తర్వాత ఆ కింద తుప్పల్లో పాముందని చెప్పి ఎవరో చెప్పారు. సన్‌సెట్ టైంకయితే చాలా బావుంది ఏరియా.